ఒకసారట ఒక తండ్రి కుమారుడు వారికి ఉన్న ఒక గాడిదని తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుమారుడు అన్నాడంట, నాన్న నువ్వు చాలా పెద్ద వయసులో ఉన్నావు, ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయలేవు నాన్న, కాబట్టి నువ్వు గాడిద మీద కూర్చో, నేను ప్రక్కన నడుస్తాను అని చెప్పాడంట. తండ్రి సంతోషించాడు. నా కుమారుడు నా వృద్ధాప్యాన్ని గమనించి నాకు ఆదరణకరంగా ఆ గాడిద మీద నన్ను కూర్చోమంటున్నాడని తండ్రి గాడిద ఎక్కాడు, కుమారుడు ప్రక్కన నడుస్తున్నాడు. వీళ్ళు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆ ప్రక్కన ఉన్న మనుషులు అంటున్నారంట, తండ్రి చూడు కుమారుడు అంటే ప్రేమే లేదు, అంత ఎత్తున్నాడు, అంత లావున్నాడు, కుమారుడేమో నడిపిస్తున్నాడు, ఆయనేమో దర్జాగా గాడిద మీద కూర్చున్నాడు, ఈ తండ్రికి బుద్ధి లేదు, ప్రేమ లేదు అని మాట్లాడుతున్నారంట. తండ్రి ఆ మాట వినగానే చాలా నొచ్చుకున్నాడు. గాడిద మీద దిగేసి, బాబు నువ్వే కూర్చొని ఆయన, నేనే నడుస్తాను, నేను పెద్దవాడిని కదా పర్వాలేదు, నువ్వు చక్కగా కంఫర్టబుల్ గా ఉండాలని కుమారుడిని గాడిదెక్కించాడు. తండ్రి ఏమో ప్రక్కన నడుస్తున్నాడు. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ప్రక్కన ఉన్న పెడెస్ట్రియన్స్ బాటసారులు చూసి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు, కొడుకు చూడు దున్నపోతులా ఉన్నాడు, తండ్రి వృద్ధాప్యంలో ఉండి నడుస్తుంటే జాలి గాని కనికరమ గాని ప్రేమ గాని లేదు, తండ్రిని పట్టించుకొని ఇలాంటి కొడుకులు వేస్ట్ అసలు అని మాట్లాడుకుంటుంటే ఈ అబ్బాయికి చాలా బాధ అనిపించి, లేదు ఇద్దరము కూర్చోవద్దు, తండ్రి కూర్చుంటే ఒక ఇబ్బంది వచ్చింది, కుమారుడు కూర్చుంటే ఇంకొక ఇబ్బంది వచ్చిందని ఇద్దరు గాడి దిగేశారు. ఇద్దరు గాడి దిగి ఒక ఆయన అటువైపు తండ్రి ఇటువైపు కుమారుడు వెళ్తుంటే ఇప్పుడు జనాలు అంటున్నారంట, వీళ్ళకి ఇంత ఎత్తున్నారు కానీ మైండ్ మాత్రం పనిచేయట్లేదు, ఉన్న గాడిదని ఎలా వాడుకోవాలో తెలియడం లేదు, గాడిద ఊరికి అలా దర్జాగా నడిచేస్తుంది, వీరిద్దరేమో కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నారు. చిచ్చి ఈ మాట కూడా బాలేదు, ఇద్దరం గాడిదెక్కేద్దామని ఇద్దరు గాడిదెక్కే గానీ గాడిదల్లా ఉన్నారు, ఆ గాడిద మీద అంత బరువు పెట్టాలా అని మళ్ళీ మాట్లాడుతున్నారంట. సో ఫైనల్ గా ఈ తండ్రికి కుమారునికి అర్థమైన విషయం ఏంటంటే, సమాజం చెప్పే మాటలను బట్టి వారు తీర్మానాలు తీసుకుంటూ ఉంటే వారి ప్రయాణము సాగదని, వారి మనస్సు నొచ్చుకుంటుందని వారికి చాలా బాగా అర్థమైంది.